డాక్టర్ గారు చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాము సోరియాసిస్ అని అంటుంటారు. సో అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు వస్తుంది? దాని గురించి చెప్తారా? సోరియాసిస్ అనేది ఒక మొండి చర్మ వ్యాధి. హ్మ్. ఉన్న చర్మ వ్యాధులన్నిటిలోకి పెద్దది ఏంటంటే సోరియాసిస్. ఇది ఒకసారి అంటే ఒకేసారి రాదు కానీ సిగ్నల్స్ ఇస్తుంది, మనం జాగ్రత్త పడాలి. కాకపోతే ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా మొండిది, తొందరగా పోదు. హ్మ్. ముఖ్యంగా ఎక్కువ మందికి ఎందుకు వస్తుందంటే పాలు, పెరుగు ఇలాంటి పదార్థాలు నాన్ వెజ్తో పాటు తినకూడదు. ఫస్ట్ సూత్రం అది. చేపలు తిని ఎవరైతే పెరుగు పాలు వాడతారో వాళ్ళకి సోరియాసిస్ వస్తుంది. ఒక 2 hours గ్యాప్లో తినొచ్చు, ఎమ్మటే తీసుకోకూడదు. అలాగే మటన్ హై ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్స్కి తగ్గట్టు మళ్ళీ పాలు వేస్తే ప్రోటీన్స్ అరుగుదల ఉండదు. ఈ అరుగుదల ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో చర్మం మీద మార్పులు వచ్చేస్తాయి, గుల్లలు రావటము, దురదలు రావటం, మచ్చలు రావటము. ఎందుకంటే లివర్ కూడా లోడ్ ఎక్కువైపోయి ఫ్యాటీ లివర్ తయారవుతుంది ఈ ఫ్యాట్స్ వల్ల. అది కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేయలేదు, బ్లడ్ని ప్యూరిఫై చేయలేదు. సో ఏంటంటే ఎప్పుడైతే చర్మంలో సమస్యలు మొదలైనయో మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే డైట్లో జాగ్రత్త పడాలి. అరుగుదల బాగా ఉండే పదార్థాలు తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే పదార్థాలు ఎక్కువ తినాలి. బీట్రూట్లు, క్యారెట్లు, టమాటా, ఇది 3 బెస్ట్ కాంబినేషన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్, ఈ 3 కలిపితే. అలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా ఉండేటట్టు చూసుకుంటే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ కూడా కొంత ఫిల్టర్ అయిపోతాయి. అయితే ఉప్పు కూడా సరైన ఉప్పు వాడకపోవడం వల్ల కూడా ఈ సోరియాసిస్ చర్మ వ్యాధి అనేది వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత మెయిన్ ఉప్పు అనేది వదిలేయాలి. మామూలు ఇదివరకు రోజులు ఏంటంటే పూర్తిగా అసలు ఉప్పు మానేయమని చెప్పేసేవాళ్ళు. కానీ ఈ సముద్రం ఉప్పు ఇలాంటి వాటి వల్ల ఈ సమస్య ఉంటుంది. కానీ మనం కావాలనుకుంటే సైంధవ లవణము అలా ఇట్లా ఉంటాయి, ఆయుర్వేద ఉప్పులు ఉంటాయి, అది వాడుకోవచ్చు. కొంతవరకు బెటర్ మామూలు ఉప్పు మీద. ఉప్పు తీసే వాళ్ళకి తొందరగా సోరియాసిస్ తగ్గుతుంది. రెండోది, సోరియాసిస్ సమస్య ఉన్నవాళ్ళు, లేని వాళ్ళైనా సరే పెరుగు, పాలు, మాంసాహారాలు కలిపి తీసుకోకూడదు. ఈ జాగ్రత్త తీసుకుంటూ ఆల్రెడీ సమస్య వచ్చిన తర్వాత ఇంక ఎటు తగ్గదు. దాన్ని తగ్గించుకోవాలంటే దానికి సంబంధించి ఆ సమస్యకు సంబంధించిన కెమికల్ రియాక్షన్స్ మార్చాలి. కాబట్టి అలాంటి కెమికల్స్ ఉండేవి, అలాంటి మందులు ఉండేవి మూలికలు ఉంటాయి. ఆ మూలికలు వచ్చేసి మనకి కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలానే ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది కొంతమందికి. ఆ సోరియాసిస్లో క్రిమి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కాస్త అశ్వగంధ లాంటివి ఇలాంటివి కూడా యూజ్ చేసుకుంటే కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. సో ఈ మూలికలను ఎక్కువ వాడుకోవాలి. సొంటి కానీ చర్మాన్ని క్లీన్ చేసే ఇవి, చర్మంలో అంటే బ్లడ్లో ఉన్న ఏ ప్యూరిఫికేషన్స్, ఇంప్యూరిటీస్ ఉన్నాయో వాటిని తగ్గించేవి ఇలాంటి మూలికలు వాడుకుంటూ. దీంట్లో ముఖ్యమైనది గుంటకల రాకు కూడా లివర్ని బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. గుంటకల రాకు వల్ల యాక్టివ్గా లివర్ పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా క్లీనింగ్ జరుగుతుంది, లివర్ అన్నీ చేస్తుంది కాబట్టి. సో మనం ఏం చేయాలంటే చర్మ వ్యాధి వచ్చింది అంటే ఫస్ట్ డైట్లో ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని తినకూడని పదార్థాలంటే ఈ మాంసాలు పాలల్లో కలిపి తినటం, చేపలు తిని పెరుగన్నం తినటం, మాంసం తినేసి చికెన్ మటన్ తినేసి మళ్ళీ పాలు తాగటం, పెరుగన్నం, టీ కాఫీలు తాగటం, ఇలాంటివన్నీ వదిలేసుకోవాలి. చాలా మంది నిజంగా బిర్యానీ అవన్నీ తిన్న తర్వాత టీ కాఫీ తాగుతుంటారు. కొంతమంది థమ్స్అప్లు, కూల్ డ్రింక్లు లాంటివి కూడా పెట్టుకొని తాగుతుంటారు. ఇవన్నీ ఈ కాంబినేషన్స్లో కలవకూడదు. ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది బాగా. ఎందుకంటే ఈ మనం తినే ఆహారానికి అది తోడైంది అనుకోండి, ఫాస్ట్ ఫుడ్, అది కూడా షుగర్స్ ఎక్కువైపోయి స్కిన్ మీద ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి న్యాచురల్గా ఈ పదార్థాలు తినదలుచుకుంటే పెరుగు తీసేయాలి. పెరుగు, పాలు ప్రోడక్ట్ తీసేసి నాన్ వెజ్ తినొచ్చు. తర్వాత 2 hours తర్వాత కావాలంటే మజ్జిగ తాగడం ఏదో చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ జాగ్రత్తలు పాటిస్తూ, చర్మము అంటే వేప కూడా బాగా పనిచేస్తుంది. ఈ వేపాకు, అలాగే కాచు, కదిర, మనం రోకల పంటలు ఉండే ఇదివరకు, దాంతో పచ్చడి నూరేవాళ్ళు చర్మ వ్యాధులు వచ్చేవి కాదు. అది అరుగుతూ పచ్చళ్ళలో కలుస్తుంది. ఆ కదిర, కాచు అది కూడా ఇందులో ఉంటుంది. బీ బెటర్ వారి సూర్య ఊర్జాలో వేపాకు, అలాగే కదిర అంటే కాచు అంటారు జనరల్గా బయట, కదిర, అలాగే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తూ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ని బయటికి నెట్టేస్తాయి. కాబట్టి ఈ డైట్తో పాటు బీ బెటర్ వారి సూర్య ఊర్జ, మొన్న కూడా నేను ఎంజాన్లో సోరియాసిస్కి ఏమో నేను సెర్చ్ చేస్తే కూడా నాకు కూడా ఇదే కనిపిస్తుంది. సో ఇంత బాగా ట్రెండింగ్లో ఉంది బీ బెటర్ వారి సూర్య ఊర్జ. కంప్లీట్గా సోరియాసిస్ మీద పనిచేసే మెడిసిన్, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఆయిల్ కూడా దొరుకుతుంది. సోరియాసిస్ అన్నాక ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మంచిది. పైన ఆయిల్స్ తగ్గిపోయి అది పొట్టు రాలిపోతూ ఉంటుంది చర్మం మీద. సో సోరియాసిస్కి ఆయిల్ కూడా రాయటం వల్ల చర్మం కూడా బాగుపడుతుంది.
పైనుంచి కూడా ఇంగ్రీడియంట్స్ పనిచేస్తాయి. దాదాపుగా ఆయిల్లో కూడా ఇలా ఇవే మూలికలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ పనిచేస్తుంది, లోపల నుంచి ఈ మెడిసిన్ బ్లడ్ని ప్యూరిఫై చేసుకుంటూ బ్లడ్లో ఉన్న సమస్యను తగ్గిస్తుంది. సో ఆటోమేటిక్గా సోరియాసిస్ అనేది పూర్తి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చాలా మందికి పెయిన్స్ కూడా ఉంటాయి, సోరియాటిక్ పెయిన్స్ అంటారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. సపోజ్ కాలు మీద ఉందంటే మోకాల దగ్గర, జాయింట్ల దగ్గర పెయిన్ వస్తుంది, వాటికి కూడా రిలీఫ్ కనిపిస్తుంది. పెయిన్స్ కూడా కంట్రోల్ అయిపోవడానికి ఇందులో మంచి మూలికలు ఉన్నాయి. కాబట్టి సోరియాటిక్ పెయిన్స్కి, సోరియాసిస్కి బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది మార్కెట్లో అంటే బీ బెటర్ వారి సోరియా ఊర్జా. ఈ ప్రోడక్ట్ తెప్పించుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు. అయితే సోరియాసిస్ అనేది జనరల్గా మనకి పెద్దవాళ్ళలో కనిపిస్తుంది, చిన్నపిల్లల్లో జెనెటికల్గా వస్తుంది సోరియాసిస్. కొంతమంది అంటూ ఉంటారు వంశపారంపర్యంగా రావచ్చు. వాళ్ళకి ఏమంటే వాళ్ళ చిన్నపిల్లలకే వచ్చేస్తుంది, పుట్టినప్పటి నుంచి ఉంటుంది. వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ కాలం వాడుకుంటే, డైట్ పాటించుకుంటూ వాళ్ళకు కూడా మార్పు వస్తుంది. పొట్టు రాలేదు కూడా చర్మం నునుపు వచ్చేసి సమస్య తగ్గుతూ ఉంటుంది. అలాగే ఎర్రటి మచ్చలు పడిపోతాయి సోరియాసిస్లో. కొంతమంది ఆ మచ్చలు దగ్గరకు అయిపోతాయి, దగ్గర జరిగి చివరికి కలిసిపోతాయి, చర్మం పూర్వం రంగుకు వస్తుంది. కాబట్టి బీ బెటర్ వారి సోరియా ఊర్జా వాడిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ పెయిన్ రిలీఫ్ అవుతుంది, నెక్స్ట్ దురద తగ్గిపోతుంది. వెంటనే దురద కూడా తగ్గిపోతుంది. అసలు నిద్ర పట్టదు, లోపల గోక్కుంటూ ఉంటారు, ఎందుకంటే దానిలో ఒక క్రిమి ఉంటుంది. కాబట్టి అది కంట్రోల్ అయిపోయే కొద్దీ దురద తగ్గిపోతుంది. సో సోరియాసిస్కి బెస్ట్ మెడిసిన్ బీ బెటర్ వారి సోరియా ఊర్జా క్యాప్సూల్ అండ్ ఆయిల్ కూడా వస్తుంది. రెండు కాంబినేషన్ వాడండి, ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. సో మరి ఈ క్యాప్సూల్ ని కానీ ఆయిల్ ని కానీ మనం ఎట్లా తీసుకోవాలంటారు? క్యాప్సూల్స్ వచ్చేసి ఉదయము సాయంత్రము తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకొని నీళ్లు తాగొచ్చు, గోరువెచ్చటి నీళ్లు. కానీ సమస్య మరీ హెవీగా ఉండి బాగా దురదలు ఉండి పొట్టు నడుస్తుంటే కూడా పొట్టు రాలిపోతుంది కొంతమందికి. అంత సమస్య ఉన్నవాళ్ళు రెండు తీసుకోవచ్చు. ఉదయం 2, సాయంత్రం 2 తీసుకోవాలి. వీళ్ళు పాల పదార్థాలు వదిలేయాలి, చింతపండు తగ్గించుకోవాలి. అలాగే అరుగుదలకు సమస్య టైట్గా ఉండి అంటే మాంసం, వేపుళ్ళు ఇలాంటివన్నీ తగ్గించుకొని ఉప్పు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇక కాదుకూడదు తినలేము అనుకుంటే సైంధవం లాంటి ఆయుర్వేదిక ఉప్పులు వాడుకొని బీ బెటర్ వారి సోరియా ఊర్జా క్యాప్సూల్స్ రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి కంపల్సరీ తగ్గిపోతుంది. పూర్తి రిలీఫ్ వస్తుంది. కొద్దిగా కాకపోతే చర్మ వ్యాధి కాబట్టి కొంచెం ఒక నెలలోనే మొత్తం పూర్తిగా పోదు, అది పెద్దగా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓపిక్గా వాడుకోండి, రిజల్ట్స్ అయితే పక్కా గ్యారంటీగా మీకు రిజల్ట్ వస్తుంది. అంటే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టు కొంతమందికి పుట్టినప్పటి నుంచే ఉంటుంది పిల్లల్లో, కొంతమందికి వంశపారపర్యంగా ఎదిగిన తర్వాత వస్తుంది. మరి అలాంటి వాళ్ళు కూడా క్యాప్సూల్ వేసుకోవచ్చా? క్యాప్సూల్ వాడుకోవచ్చు. బీ బెటర్ వారి సోరియా ఊర్జా క్యాప్సూల్ వాడుకుంటూ లోపలికి పైన ఎక్స్టర్నల్ గా ఆయిల్ రాయాలి. నేను ఒక కేసులో చూసాను, తలలో కూడా ఉంది, బాగా పైనుంచి కింద దాకా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ ఆయిల్ పట్టించాలి ఒంటికి. ఆయిల్ పట్టించి లోపల క్యాప్సూల్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కలిపి వాడుకుంటే పిల్లలకైనా మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే జెనెటికల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే డయాబెటిక్ ఉన్నోళ్ళు కొంచెం వాళ్ళకి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికగా వాడుకోండి, రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. ఒక నెలలోనే పూర్తిగా మొత్తం పోలేదని చెప్పి భ్రమపడి అన్ని షాపులు అన్ని కంపెనీ ప్రొడక్ట్ల జోలికి వెళ్ళొద్దు. ఇది మాత్రం మీకు పక్కాగా తగ్గించే మెడిసిన్, రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే కంటిన్యూ చేసుకోండి. సమస్య తీవ్రతను బట్టి మనకు కొంచెం టైం పడుతుంది. స్కిన్ డిసీజెస్ కాబట్టి కొంచెం టైము, సమస్య తీవ్రంగా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఓపిక్గా వాడాలి, మార్చకూడదు, ప్రోడక్ట్ మార్చొద్దు. బీ బెటర్ వారి సోరియా ఊర్జా స్టార్ట్ చేసుకొని ఆయిల్ రాసుకుంటూ వాడితే రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ బీ బెటర్ వారి సోరియా ఊర్జా వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఏమీ ఉండవండి. ఇప్పుడు వరకు ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్లో మాకు సమస్య ఉందని ఎవరు చెప్పలేదు. రెండోది ఇది ఆయుర్వేదంలో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఆయుర్వేదం అనేది మనకి ఆహారం లాంటిదే కాబట్టి మనం తోటకూర, కూరగాయలు తింటుంటే ఏ సమస్య లేకుండా ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదం అనేది న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ బీ బెటర్ వారి సోరియా ఊర్జా దీన్ని గనక మనం యూస్ చేస్తే ఒకవేళ సమస్య అనేది కొంచెం ఎక్కువగా ఉందంటే టైం పడుతుంది. మెడిసిన్ అయితే మీరు మార్చొద్దు, ఒక 2-3 మంత్స్ టైం పట్టొచ్చు. అండ్ అలాగే దీంతో పాటు మనకి ఆయిల్ కూడా వస్తుంది అనమాట. రెండు కలిపి వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. సో మరి బీ బెటర్ వారి సోరియా ఊర్జాకి సంబంధించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.